హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఫ్లోరా ఏం చేస్తుంది, ఎల్లో టీం వాళ్ళు హరీష్ని నామినేషన్ చేశారు. హరీష్ నామినేషన్ చేసినప్పుడు ఫ్లోరా బాగా మాట్లాడింది. నైస్, ఫ్లోరా గారు చాలా బాగా మాట్లాడిండు, చాలా మంచి అనిపించింది, రిజల్ట్ సూపర్ అనిపించింది. కానీ ఫ్లోరా కొన్ని మాటలు అనిపించినప్పుడు సంజనతో మంచిగా ఉన్నప్పుడు ఫ్లోరా సంజనతో గొడవ ఉన్నప్పుడు హరీష్తో సంజన గురించి మాట్లాడే ఫ్లోరా ఇప్పుడు హరీష్ గారిని అట్లా అనడం అయితే వెరీ బ్యాడ్ అనిపించింది నాకైతే. వెరీ 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 బ్యాడ్, రియల్గా వెరీ బ్యాడ్. ఇంకొకటి అయినాక ఓకే, మళ్ళీ అప్పుడు అదే చెప్పేది ఉంటుంది, నేను భయపడా ఆ చిన్న మైక్ కోసం ఎందుకు అంత చేసిందంటే ఓకే 100% అది తప్పే. హరీష్ గారిది మైక్ విషయంలో అదైతే తప్పు. కానీ మొత్తానికి ఆమె అంటున్నా కూడా ఏం కాదులే అని సపోర్ట్ చేసిన హరీష్ గారిని ఈరోజు నామినేషన్ చేయడం అయితే వెరీ బ్యాడ్ అనుకుంటా. ఆ ఇంట్లో అందరు కలిసి నామినేషన్ హరీష్ గారిని ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టాలని వాళ్ళ ప్లానింగ్, అది నాకు తెలుసు. ఓకే, మనం ఒప్పుకుందాం. తర్వాత వచ్చిండమ్మ ఒక ఆయన, ఏం చెప్పినా వేస్ట్ అనిపించింది నాకు. ఎవరైనా రామ్ ఏం చేసిండు, నాకు ఈరోజు రామ్ చూస్తే పల్లె ప్రశాంత్ గుర్తుకొచ్చిండు. పల్లె ప్రశాంత్ని ఇమిటేట్ చేస్తున్నాడు అని ఒక థాట్ అనిపించింది. ఇంకా పల్లె ప్రశాంత్ నిజంగా జెన్యున్గా మాట్లాడేటోడు. ఇతను ఎట్లా తెలుసా, ఓకే అక్కడో మాట ఇక్కడో మాట, ఎవరితో ఎట్లా మాట్లాడినో ఒక తెలియని ఒక రామ్. నిజం చెప్తున్నా, మీరు ఎవ్వరైనా ఏమన్నా అనుకోండి, ఎవ్వరైనా ఎన్నైనా మాట్లాడుకొని, ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ కూడా పెట్టుకోండి, కానీ రామ్ ఏంటంటే ఆయన ఇంటలే మరీ ఓవర్ యాక్షన్. ఓకే, ఇన్ని రోజులేమో అక్కడ ఇక్కడ గొడవలు పెట్టి, అక్కడిక్కడ పంచాలు పెట్టి, తనుజకు వీళ్ళకి గొడవలు పెట్టిన రాము ఈరోజు ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. నాకు అసలు నచ్చలేదు. మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి.